ఎందుకు ఈ మాట చెప్పాడంటే, 7వ మాట, నేను చేయాల్సిందంతా చేసేసాను, కాకపోతే నీ దగ్గరికి రావాలంటే ఈ శరీరం కాదు, ఆత్మ. ఎందుకు ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడంటే, మన పాపములంతటినీ ఆయన మీద మోపబడ్డాయి. అంటే క్రీస్తు ఎలాగ మారేటప్పుడు ఆ స్థితిలో పాపిగా మారాడు. అంటే ఎవరి తప్పుల్ని, మన తప్పులు ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా మారాడు. సో ఆయన పరిశుద్ధుడల్లా మనది బట్టి ఏమయ్యాడు? అపరిశుద్ధుడయ్యాడు. సో ఆ ఆత్మని నీకు అప్పగిస్తున్నా, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని. ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా పక్కలో ఎవరైనా పిక్నిక్ వెళ్తున్నారు అనుకో, మా పిల్లలను కూడా నువ్వు ఇవి ఏడిపిస్తారు, నేను కూడా వెళ్తానని. కాకపోతే మనకు అవకాశం లేకుండా ఏం చేస్తాం, వాళ్ళలో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికి అప్పగిచ్చి జాగ్రత్తగా చూడయ్యా, ఒకసారి కాదు, వెళ్ళిపోయేంతవరకు